మదమున ఇంద్రుడు లేవకుండే. ఒకసారి దేవలోకంలో ఇంద్రుడు కొలువు తీరు ఉన్నాడు. సేవకులు శ్వేత ఛత్రాన్ని పట్టుకున్నారు. దేవకాంతలు వింజామరలు వీస్తున్నారు. ఆ సభలో వసువులు, రుద్రులు, గంధర్వులు, సిద్ధులు, అశ్విని దేవతలు తదితర దేవగణమంతా ఆసీనులే ఉన్నారు. అప్సరసలు నాట్యమాడుతూ సభను రంజింపజేస్తూ ఉన్నారు. ఈ వైభోగంలో మునిగి తేలుతున్న ఆ దేవేంద్రుడి ముఖంలో అహంకారంతో కూడిన మందహాసం తొణికిసలాడుతోంది. మూడు లోకాలకు తానే ప్రభువుననే అహంభావం పొడచూపింది. తనను మించిన వారే లేరన్న అభిజాత్యం తొంగి చూసింది. ఈ నేపథ్యంలో కన్నుల పండుగగా ఉన్న కొలువులోకి ధర్మశాస్త్ర కోవిదుడు, నీతి శాస్త్ర విశారదుడు, సమస్త దేవతలకు గురువు అయిన బృహస్పతి అడుగుపెట్టాడు. కానీ అమిత తప ప్రభావు కరుణాత్ముని గీష్పతి చూచి రాజదుర్దమ మదరేఖ నింద్రుడు వృధా తన గత్తియలేవకుండె నెయ్యమున నెదుర్కొనం జనక ఆసనమీయక గౌరవోపచారముల ప్రసన్ను చేయక తిరంబుగ దివ్య సభాంతరంబునన్. సభలోకి వచ్చిన బృహస్పతిని చూసి దేవేంద్రుడు తన సింహాసనం దిగలేదు. బృహస్పతి అంటేనే దేవతల గురువు కదా, అలాంటిది గురువు గారు వచ్చినా కూడా దేవేంద్రుడు తన సింహాసనం దిగలేదు, ఆదరంగా ఎదురుపోలేదు, కూర్చుండటానికి ఆసనం చూపలేదు, గౌరవ పురస్సరంగా స్వాగతం పలుకలేదు. త్రిలోక్య సామ్రాజ్య మదాంధుడైన ఆ మహా తపస్వికి, ఆ దయామయునికి, ఆ దేవ గురువునకు తగిన మర్యాద చేయలేదు. అలాగే కదలకుండా కూర్చున్నాడు. అయినా అమర గురువు అమరేంద్రుడి సభాంగణంలోకి వెళ్ళి ఆసీనుడవుదామని అనుకున్నాడు. కానీ ఆ అనేక లోచనలు మరింత అనాదరంగా వ్యవహరిస్తాడేమోనని, ఆ ఫలితంగా గురువును అవమానించిన పాపం అతనికి ఎక్కడ అంటుకుంటుందోనని ఆలోచించాడు. అలా దేవేంద్రుడిని మరింత దీనస్థితిలోకి పడేయలేక వెంటనే ఆ వాచస్పతి నిశ్శబ్దంగా నిండు సభలో నుంచి తన గృహానికి నిష్క్రమించాడు. గురువుదే గరిష్ట స్థానం. గురువుల నుంచి జనార్జన చేసిన శిష్యుల్లో పలువురు సురనాథుడిలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. దయతో తమకు జ్ఞానభిక్ష పెట్టిన పూజ్యుల విషయంలో పట్టి పట్టనట్లుగానే వ్యవహరిస్తూ ఉంటారు. అధికారమో అందలమో అందుకున్నాక తమ అభ్యున్నతికి ఆధారమైన గురువులను మచ్చుకైనా ప్రస్తావించకపోవడాన్ని మించిన కృతజ్ఞతారాహిత్యం మరొకటి ఉండదు. నిజానికి మన సనాతన ధర్మం భగవంతుడి కన్నా గురువుకే అత్యధిక స్థానాన్ని కల్పించింది. ఆయనకు చేసే సేవను ఉన్నతమైన ఉపచారంగా అభివర్ణించింది. ఆ సేవా శుశ్రూషలు శిష్యుణ్ణే ఉద్ధరింపజేస్తాయి. ముఖ్యంగా గురువులకు చేసే ప్రణామాలు, సపర్యలు శిష్యుల్లోని అహంభావాన్ని తొలగిస్తాయి. గురువుకు నమస్కారం చేయడం వల్ల అహంకారం నిర్మూలమవుతుంది. అంతకు మించిన సత్ఫలితం మరొకటి ఏముంటుంది? ఆత్మ సాక్షాత్కారం ఒళ్ళు వంచడం వల్ల కలగదు, అహంకారాన్ని వంచాలి అనేవారు భగవాన్ రమణ మహర్షి. అందుకే ప్రతి నమస్కారాల గురించి ఆలోచించకుండా పెద్దలకు విధిగా నమస్కారం చేయమంటోంది మన ఆర్ష సంప్రదాయం. నిజానికి ఎవరు ఏ అభ్యున్నతిని సాధించినా ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ప్రేరకుడు గురువే. అలాంటి గురువునే అవమానించిన వారిని భగవంతుడు కూడా కాపాడలేడు. నరుడికి నారాయణుడికి నడుమ పారమార్థిక పరిణతిలోనే కాదు, ప్రాపంచిక జీవనంలో కూడా గురువును మించిన మార్గదర్శి మరొకరు లేరని పునరుద్ఘాటించేవారు భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస గారు. గురువును మనలాంటి మనిషి అని భావించకూడదు. తన గురువుని ఎవరు మానవ మాత్రుడిగానే పరిగణిస్తాడో అలాంటి వ్యక్తికి ఏ జ్ఞానము ప్రాప్తించదు. పైగా ఎన్ని జపతపాలు ఆచరించినా ప్రయోజనం కలగదు. నరుడికి నారాయణుడికి మధ్య గురువే సంధానకర్త అంటారు గురుదేవులు శ్రీరామకృష్ణులు. సర్వేశ్వరుడు సద్గురువు దర్శనమిస్తే ముందు గురువులకే నమస్కరించాలనే సంప్రదాయాన్ని స్ఫురింపజేసేవారు. అంతేకాకుండా తాను అవతారమూర్తి అయిన తనచే అద్వైత సాధనలను అనుష్ఠింపజేసిన నాగా సంప్రదాయానికి చెందిన గురువు తోతాపురిపై అత్యంత గౌరవాన్ని కనబరిచేవారు. ఆయన సూచించిన శిక్షణ పద్ధతులను తూచా తప్పక అనుసరించేవారు. ఏల శుభము కలుగు. ఆనాడు దేవసభలో దేవరాజు మాత్రం గురువునే ధిక్కరించినట్లు వ్యవహరించాడు. ఆ సురాచార్యుడి శిక్షణతో చక్రవర్తి పదవిని అధిరోహించిన ఆ సచీపతి అహంకారంతో ఆయననే అనాదరించాడు. ఖిన్నుడై సభలోంచి నిష్క్రమిస్తున్న తమ గురువరేణ్యులు బృహస్పతిని చూసి ఆ విభుధేంద్రుడు విచలితుడయ్యాడు. తెలియక చేసిన గురుధిక్కారానికి పశ్చాత్తాపడ్డాడు. తను చేసిన పాపానికి పర్యవసానంగా ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆ బలవిపుడు భయకంపితుడయ్యాడు. అంతేకాకుండా త్రిభువన విభవమదమ్మున సభలో మద్గురువునకు ప్రసన్నునకు లసత్ప్రభువునకు నెగ్గు చేసితి శుభములు తొలగంగనే అసుర భావమునన్. ముల్లోకాల ఐశ్వర్య మదం కనులు గప్పి
నా కరుణామయుడైన నా గురువుకు, నా ఆచార్య దేవునకు నేను రాక్షస స్వభావంతో బాధ కలిగించాను. నాకు శుభం ఎలా కలుగుతుంది అని మదనపడ్డాడు. లోకపూజ్యుడు, కార్యవిఘ్నుడు అయిన గురుదేవునికి ఇంటికి పోయి ఆ మహాత్ముడి పవిత్ర పాదాలపై కిరీటం ఆనేటట్లు నమస్కరించి చక్కగా సేవించి మనస్సును కుదుటపరుచుకుంటానని అనుకుంటూ ఇంద్రుడు త్వరగా గురువరైన గృహానికి వెళ్ళాడు. తన ఇంటికి ఆ దేవేంద్రుడు వస్తున్నాడని తెలిసి ఆ దేవేంద్రుడు తన ఆధ్యాత్మ మాయతో అదృశ్యమైపోయాడు. హడావిడిగా గురుగృహానికి వచ్చిన సురేంద్రుడు గురువు జాడ కనుగొనలేక నిరాశపడ్డాడు. ఈ తతంగమంతా వేగుల ద్వారా రాక్షసులకు తెలిసింది. సురరాజు ఆగమనం, సురగురువు అదృశ్యం, సురలోకంలో అల్లకల్లోలం. సమాచారాన్నంతా రాక్షస సమూహం తమ గురువు శుక్రాచార్యుడికి చేరవేశారు. అదే అదనుగా ఆ సురగురువు దేవతలపైకి దండయాత్రకి ప్రణాళిక సిద్ధం చేశాడు. చివరకు ధూర్తులు, సమస్త కిల్బిషమూర్తులు, వరధర్మ కర్మ మోచిత మార్గావర్తులు, దుర్నయ నిర్మిత కీర్తులు, దానవులు చనిరి గీర్వాణులపై, వంచకులు, పాపాత్ములు, అవినీతిపరులు, ధర్మ మార్గాన్ని విడిచిన వారు అయిన రాక్షసులు దేవతలపై యుద్ధానికి సన్నద్ధులయ్యారు. ఓం నమో నారాయణాయ. అలా ఆరంభమైన దేవదానవ యుద్ధంలో దానవీరులు ప్రయోగించే దారుణ మారణాస్త్రాలకు దేవతల దేహాలు చిల్లులు పడ్డాయి. దీంతో వాళ్ళంతా కలత చెంది రాక్షసులను ఢీకొనలేక చెల్లాచెదురైపోయారు. దేవేంద్రుడితో సహా దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మను ఆశ్రయించారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వారిని ఉద్దేశిస్తూ, మీరు బ్రహ్మనిష్ఠుడైన గురువును గౌరవింపక గురుద్రోహం చేశారు. ఆ దోషం ఇప్పుడు మీకు శత్రు రూపంలో అనుభవానికి వచ్చింది. బృహస్పతి ఇప్పట్లో శాంతించడు. అందుకే శుక్రాచార్యుని శక్తితో అజేయులైన ఆసురులను ప్రతిఘటించాలనే మరో మహాతపస్వి, సత్వగుణ సంపన్నుడైన మహాత్ముడు అవసరం. ఆయనే త్వష్ట అనే మనోకుమారుడైన విశ్వరూపుడని సెలవిచ్చారు. ఆ సరస్వతీపతి ఇచ్చిన సూచనతో దేవతలందరూ విశ్వరూపుని సన్నిధికి వెళ్ళారు. విశ్వరూపుని వేడుకొని సుర సమూహం అంతా విశ్వరూపుని ముందు తమ గోడను వెళ్ళబోసుకున్నారు. ఆయన 3 తలలు కలిగిన విశేషమూర్తి. తమ వల్ల జరిగిన దోషాన్ని ఆయనకు ముందు ఏకరువు పెడుతూ దేవతలు తాము వచ్చిన సందర్భాన్ని వివరించారు. తుదకు వినయ విధేయతలతో విశ్వరూపుని వేడుకుంటూ, తండ్రి, వేగ కడునాత్తులకు పితృజనులమైన మమ్ము చల్ల చూసి పరభయంబు బాపి నిరుపమంబగు తపో మహిమ చేత మెరసి మనుపమయ్యా. తండ్రి, అధికమైన ఆపదలో ఉన్న మమ్మల్ని కాపాడు. నీ చల్లని చూపుతో శత్రుభయాన్ని పోగొట్టి సాటి లేని నీ తపో మహిమతో రక్షించమని అర్థించాడు. దేవతలు విశ్వరూపుణ్ణి తమ గురువుగా ఉండమని కోరారు. తొలుత విశ్వరూపుడు ఆ బాధ్యతలను నిరాకరించిన అనేక ప్రార్థనల అనంతరం ఆ అభ్యర్థనను అంగీకరించాడు. అంతేకాకుండా గురుధనము కూర్చనేటికి గురుశిక్షం తగిలి మంత్ర కోవిదులై సద్గురు ధర్మ నిరతులేనియు గురువులకును శిష్యువరులే కూర్చిన ధనముల్. గురువు వేరుగా ధనాన్ని కూడబెట్టడం దేనికి? గురు శిక్షణతో మంత్ర కోవిదులైన ధర్మ నిరతులైన శిష్యులే అతడు కూడబెట్టిన ధనం. దానికి మించిన ధనం గురువుకు వేరే ఏముంటుంది అన్నాడు. ఇలా గురుస్థానంలో ఉన్నవారు శిష్యుడి నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించరు. ఆనాటి నుండి ఈనాటి వరకు సద్గురువులది అదే సంప్రదాయం. ఉదాహరణకు ఎందరో బ్రహ్మజ్ఞానులను, భక్తులను గురు మహారాజుగా అనుగ్రహించిన భగవాన్ శ్రీరామకృష్ణులు వారి అవతార సమయంలో మధుర్ బాబు వంటి ఎందరో సంపన్నులైన శిష్యులు వారి ధన సంపత్తులు సమకూర్చేందుకు ప్రయత్నించారు. కానీ వారు ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. ధనాన్ని తాకకుండానే తమ అవతార కార్యాన్ని నడిపించారు. గురుస్థానానికి ఉత్కృష్టమైన నిదర్శనంగా నిలిచారు శ్రీరామకృష్ణులు. నారాయణ కవచ ఉపదేశం, శుక్రాచార్యుల మంత్ర ప్రభావంతో రాక్షసుల సిరి సంపదలు, శక్తి సంపత్తులు రెండింతలయ్యాయని విశ్వరూపుడు అర్థం చేసుకున్నాడు. అటువంటి అసురుల ఐశ్వర్యానికి మించిన రాజ్య సంపదను దేవతలకు సంప్రాప్తింపజేయాలని నిర్ణయించుకున్నాడు. శ్రీ మహావిష్ణువు మహాత్మ్యాన్ని ప్రకటించే నారాయణ కవచం అనే మంత్రాన్ని ఉపదేశించాడు. దేవతలందరినీ ఉద్దేశించి ముందుగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని ఉత్తరముఖంగా ఉత్తమ ఆసనం మీద కూర్చోవాలని అంగన్యాస కరన్యాసాలు చేసి మహిమాన్వితమైన ఈ కవచాన్ని ప్రయోగించాలని విశ్వరూపుడు ఉద్ఘాటించాడు. అనంతరం గరుడుని మూపుపై పదయుగంబు కటిల్లగ శంఖ చక్ర చర్మ రుచిర సార్గ ఖడ్గ శరరాజిత పాస గదాది సాధనోత్కరణికరంబులాత్మకర కంజములన్ ధరించి భూతి సంభరిత మహాష్టబాహుడు కృపామతితో ననుగాచుగావుతన్. గరుత్మంతుని భుజాగ్రాలపై 2 పాదాలు ఉంచి కూర్చున్నవాడు. తన 8 చేతులందు శంఖం, చక్రం, కవచం, ధనస్సు, ఖడ్గం, బాణం, పాశం, గద అనే ఆయుధాలను ధరించినవాడు అయిన భగవంతుడు కరుణాద్ర దృష్టితో నన్ను కాపాడుగాక
అని ప్రార్థించమన్నాడు. విజయుడైన విభుదేంద్రుడు రణరంగంలో రాక్షసులను ఓడించి సురక్షితంగా తన రాజ్యాన్ని సంపాదించగల విద్యను, విష్ణుమాయ తత్వాన్ని విశ్వరూపుడు ఇంద్రుడికి ఉపదేశించాడు. ఆ నారాయణ కవచం వల్ల విభుదేంద్రుడు విజయుడై తిరిగి రాజ్యాన్ని పొందగలిగాడు. నిజంగా మన గురుదేవులు మహర్షులు ఉపదేశించిన మంత్రాలు ఎంతో శక్తివంతమైనవి. ఆ మంత్రాలను కేవలం అక్షర సముచ్చయంగా భావించకూడదు. అవి అతి ప్రభావవంతమైన బీజాక్షరాలు. నేటికి వాటిని సద్గురువుల ముఖతః ఉపదేశం పొంది వారి సూచన మేరకు పఠిస్తే సత్ఫలితాలు ఉంటాయనడానికి నిదర్శనాలు ఎన్నో.